రాష్ట్రంలో ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఇంటికే ఇసుకను డోర్ డెలివరీ చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించనుంది. అక్రమ రవాణా చెక్ పెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. హైదరాబాద్కు 3 వైపులా శాండ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఇంటికే ఇసుకను డోర్ డెలివరీ చేసే ప్రక్రియను తీసుకురానుంది రాష్ట్ర సర్కార్. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇసుకను డోర్ డెలివరీ చేసే విధానాన్ని త్వరగా తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. ఇందుకోసం ప్రత్యేక యాప్ను తీసుకురావాలని, ఎవరికి అవసరం ఉంటే వాళ్లే ఇసుకను బుక్ చేసుకుంటే సరఫరా చేసేలా వ్యవస్థ ఉండాలని ఆయన సూచించారు. మైనింగ్ శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇసుకను అవసరాల మేరకు బుక్ చేసుకునేలా మినిమం క్వాంటిటీ పెట్టి సరఫరా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు అక్రమ రవాణాకు చెక్ పెట్టినట్టు అవుతుందని చెప్పారు సీఎం. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను కూడా టీజీఎండీసీతోనే సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. ఇసుకతో పాటు ఇతర గనుల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని చెప్పారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని సీఎంకు వివరించారు అధికారులు. గతేడాది ఇసుక రెవెన్యూ 567 కోట్ల రూపాయలు రాగా ఈ ఏడాది 630 కోట్లు వచ్చినట్లు చెప్పారు. ఇసుక రీచ్లు, యాడ్ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేట్ లెవెల్లో అన్ని శాఖల సమన్వయం టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేస్తున్నట్లు ఆఫీసర్లు వివరించారు. ఇసుక రీచ్ లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. హైదరాబాద్ తో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతుందన్నారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపై అధికారులను సీఎం ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకుని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు సీఎం. దీర్ఘకాలంలో పెండింగ్ లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.